ఎస్సీ వర్గీకరణను జగన్ సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వైసీపీలో మాలల ఆధిపత్యం కోసం మాదిగల్ని జగన్ అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలే దీనికి నిదర్శనమన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు జగన్కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు, సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. గుంటూరులో మాల లీడర్లతో వర్గీకరణ వ్యతిరేక మీటింగ్ అంటే మాల లీడర్ని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన బోకేలు తీసుకోవడం, వాళ్ళ భుజమే చేసి వాళ్ళని అభినందించడం అది సాక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాలల సంక్షేమం కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం.